మాట్లాడినా కానీ ఏమి వినిపించదు అనుకుంటున్నాను నేనైతే. బట్ స్టిల్ సో ఫస్ట్ అయితే ఇది ఎందుకు స్టార్ట్ చేసినాము అంటే, ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినామో మనల్ని చూసి చాలామంది, అంటే చాలామంది నవ్వడం కానీ మజాకులు చేయడం కానీ చాలా చేసిరు అనమాట. బట్ స్టిల్ ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము అంటే, మనం ఇప్పుడు ఎంత వేరే వాళ్ళని పట్టించుకుంటే అంత ఎఫెక్ట్ అవుతుంది అనమాట మన లైఫ్లో. మన లైఫ్ అనే కాదు, మనం ఏ పని చేయలేం ముందుకు పోయి. సో మన వల్ల మనం కాలేజీలో, నేను ఇప్పుడు కాదు 2017 2018 ఆ టైంలో, 2018 కాదు 2019 ఆ టైంలోనే కొన్ని చాలా వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన అనమాట. ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పటి నుంచి నాకు చాలా, అంటే చాలా క్రిటిసిజం వచ్చింది. క్రిటిసిజం అంటే ఫ్రెండ్స్ నుంచే, అది చాలా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే. నేను ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళినప్పుడు మజాక్ ఆడడం, నేను ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా మజాక్లు ఆడడం, వీడేంది యూట్యూబ్లో వీడియోలు చేయడం ఏంది, సబ్స్క్రైబ్ చేసుకోర్రా అని మజాకులు చేయడం, అట్లా చాలా అయినాయి అన్నమాట. కానీ అవన్నీ కూడా అప్పుడు మనం కాలేజ్ టైంలో ఉండే కాబట్టి కొంచెం ఇట్లా లో ఫీల్ అయ్యి, అంటే ఎప్పుడు కూడా మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ ఏమైనా చేసేటప్పుడు కానీ మనకి సపోర్ట్ రాకపోయినా పర్లేదు, బట్ మన పక్కనుండే వాళ్ళు మనల్ని డిమోటివేట్ చేయడం, మజాకులు ఆడడం అట్లా చేస్తే మనకి చాలా హర్టింగ్ ఉంటుంది అన్నమాట. కానీ అట్లాంటి ఫీలింగ్ వచ్చింది ఆ టైంలో. అండ్ మనం ఆ కాలేజ్ టైంలో ఉన్నాం కాబట్టి ఇంకా మన మైండ్ కూడా, ఇప్పుడు మన చుట్టూరు ఉన్న ఫ్రెండ్సే మనల్ని మజాకులు చేస్తుంటే మనకు ఆ పని చేయబుద్ధి కాదు. సో అట్లా అని చెప్పేసి చాలా రోజులు ట్రై చేసిన అయినా కానీ అప్పుడు చాలా డిమోటివేషన్ రావడం వల్ల నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా డిలీట్ చేసేసిన అనమాట. చేయాల్సి రాలేదు, బట్ నేను చేసేసిన ఆ డిమోటివేషన్ తోటి. ఆ వీడియో క్లిప్స్ ఏమన్నా కనిపిస్తే పెడతా ఈ వీడియోలో, చూడండి. అప్పుడే చాలా మంచిగా చేస్తుండే, ఇప్పుడే కొంచెం అటు ఇటు చేస్తున్నా. మజాకులు చేసిన వాళ్ళు అంతా ఇప్పుడు మన లైఫ్లో లేరు కూడా. సో ఇప్పుడు మన లైఫ్లో లేని వాళ్ళ గురించి మనం ఎందుకు అంత ఇది చేయడం, దాని గురించి మనం ఎందుకు ఆలోచించడం. ఏ పని అయినా కానీ మనం ఇప్పుడు 10 మంది గురించి ఆలోచించుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేము, మనం ముందుకు చేయలేము. మనం ఏమనుకున్నా కానీ ఫస్ట్ స్టార్ట్ చేయండి, పర్లేదు. ఈ రోజు అనుకుంటారు, రేపు అనుకుంటారు. ముందు చెప్పినా కదా, ఆ 2018 2019 మన మీద మజాకులు చేసిన వాళ్ళు అందరూ మన లైఫ్లోనే లేరు ఇప్పుడు. సో ఈ ప్రెజెంట్ మన దగ్గర మన గురించి మజాకులు చేసేటోళ్ళు కూడా గోయింగ్ ఫార్వర్డ్ మన లైఫ్లో ఉండరు. అందుకని చెప్పేసి మనం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని చెప్పేసి మనం కూడా ఇప్పుడు ఏమన్నా మన లైఫ్లో ఇది చేయాలి అనుకుంటే ఫస్ట్ స్టార్ట్ చేయండి, పర్లేదు. ఇట్ ఈస్ నాట్ లైక్ మనం ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చేయాలని కాదు. మీరు నా వీడియోస్ చూసుకున్నా కానీ ముందు నుంచి ఇంప్రూవ్ అయితేనే వచ్చినాయి. నథింగ్ లైక్ నేను ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నా అంటే అది పర్ఫెక్ట్గా 100% చేస్తున్నా అని కాదు. మనం చేసే కొద్దీ దానిలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట. మనం ఏదైనా కానీ, నా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూసుకున్నా కానీ మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ చాలా, అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. అంటే 1% 2% ఏ డే ఇంప్రూవ్మెంట్ అయినా కానీ అది ఇంప్రూవ్మెంటే. కావాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఆల్సో నా యూట్యూబ్ వీడియోస్ అయినా కానీ మీరు చూస్తున్నట్లయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయినాయి. ఎందుకంటే నేను అది చేస్తున్నా కాబట్టి అందులో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అదే నేను పర్ఫెక్ట్ అయినాకనే చేస్తాను అంటే పర్ఫెక్ట్ అవ్వం, ఎప్పటికీ అవ్వం, 100% ఎప్పటికీ అవ్వం. మనం ఏదో ఒకటి చేస్తుంటే దానిలో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. మేబీ ఈరోజు 10 మంది నవ్వుతారు, రేపు 10 మంది నవ్వుతారు. ఆ ఎల్లుండి నువ్వు ఎట్లా చేసినావు అనేది అడుగుతారు అనమాట. వాళ్ళే వచ్చి అడుగుతారు నువ్వు ఎట్లా చేసినావు అనేది. నేను కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు, నేను బయటికి వెళ్ళినప్పుడు నా బాక్సులు అన్ని మీల్స్ అన్ని ప్యాక్ చేసుకొని పోతుండే అనమాట. నేను ఎంత పార్టీకి పోయినా కానీ 1.5 year కూడా ఒక చీట్ మీల్ చేసినా కానీ అది ఎట్లా చీట్ మీల్ చేయాలి, ఆయిల్ తక్కువ ఉండేది, అట్లా చూస్ చేసుకొని తింటుండే. సో అట్లా బాక్సులు తీసుకొని పోయి తినేటప్పుడు ప్రతి ఒక్కరు నవ్విరు అనమాట, ఏంద్రా ఏం చేస్తున్నావు అని. అదే నేను మళ్ళీ ఒక కాంపిటీషన్ స్టేజ్కి పోయే లోపల నువ్వు ఎట్లా చేసినావు అని ఆ 10 మంది ఎవరు నవ్విర్రో ఆ 10 మందే వచ్చి నువ్వు ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, మాకు కూడా చెప్పు, మేము కూడా పెట్టుకుంటాం, మేము కూడా చేస్తాము. సో అదే అనమాట. నువ్వు ఒకడు నవ్వుతున్నాడా అని చెప్పేసి నువ్వు చేసే పనిని ఆపేసుకొని నువ్వు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆపేసినావు అంటే
మనం ఆడనే ఉండిపోతాం. మనం ఇంకా లైఫ్ అనేది గ్రో అవ్వదు. మనం అదే స్టేజ్లో ఉండిపోయి మనల్ని మనం డిగ్రేడ్ చేసుకున్నట్టే. సో ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మీరు ఏం చేద్దాం అనుకుంటారో అది స్టార్ట్ చేయండి. పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా అనేది సెకండరీ. మనం ఒక టైం నుంచి టైంకి, ఒక్క వీడియో నుంచి వీడియోకి, వీడియోస్ అనే కాదు, లైఫ్లో ఒక బిజినెస్ అయినా కానీ, ఒక వర్క్ అయినా కానీ, ఒక టాలెంట్, మీకు ఏదైనా హాబీ ఉన్నా కానీ, లేదంటే ఒక ప్యాషన్ ఉన్నా కానీ, వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే దానిలో ఆటోమేటిక్గా మనము ఇంప్రూవ్ అవుతాం అనమాట. అంతేగాని నేను పర్ఫెక్ట్ అయినాక చేస్తా, నేను అది కొనుక్కున్నాక చేస్తా, ఇది కొనుక్కున్నాక స్టార్ట్ చేస్తా అంటే చెప్తున్నా కదా, 2019 to 2025 ఆల్మోస్ట్ 6 years ఆలోచించుకుంటేనే వేస్ట్ చేసిన. 6 yearsలో నేను అప్పుడే స్టార్ట్ చేసింది కంటిన్యూ చేసి ఉంటే ఆ డిమోటివేట్ కాకుండా, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని, వాళ్ళు నవ్వుతారు వీళ్ళు నవ్వుతారు అని చెప్పేసి నేను అప్పుడు ఆపేసిన. అదే కంటిన్యూ చేసి ఉంటే ఈ టైంకి నేను ఏ స్టేజ్లో ఉంటుండేనో ఒకసారి ఆలోచించండి. అదే మీరు కూడా ఎక్కువ రోజులు ఆలోచించకండి. మేక్ అ ప్లాన్, టేక్ అ రైట్ డెసిషన్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఏం కాదు, ఈరోజు నవ్విన వాళ్ళే రేపు పొద్దున వచ్చి నువ్వు ఎట్లా చేస్తున్నావు అని అడుగుతారు. నువ్వు ఏం చేసినారో కూడా ప్రతి ఒక్కటి చూస్తారు. సో అదనమాట. బీ హంబుల్, బీ ఓపెన్ టు లర్న్. ప్రతి ఒక్కరు చెప్పేది అన్నీ వినాలని కాదు, వినండి, మీకు అవసరం వచ్చిందే చేయండి. ఈరోజు నేను ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నా కెమెరా ముందు అంటే అది నాకు ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇది ఏంటంటే నేను hundreds of వీడియోస్ చేసిన, hundreds of వీడియోస్ డిలీట్ చేసిన పోస్ట్ చేయకుండా, కానీ ఇంప్రూవ్ అవుతున్నా. ఇప్పుడు నేను 100%లో ఉన్నాను కాదు, ఒక 50%లో ఉన్నా. 55%కి రేపు వెళ్తా, ఆ ఎల్లుండి 60%కి వెళ్తా. కొంచెం టైం అయ్యే కొద్దీ కొంచెం ఇంప్రూవ్ అవుతా. ఒకటే రోజు 50 నుంచి 100%కి రాలేము కదా. సో అట్లా 1% a day ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. నువ్వు ఒక్కటి రోజు మొత్తంలో ఒక్కటి నేర్చుకున్నా కానీ నేర్చుకున్నట్టే, ఇంప్రూవ్ అవుతున్నట్టే. అండ్ ఆల్సో నువ్వు ఒకటి పర్ఫెక్ట్గా నీ హార్ట్తోని నువ్వు ఒకటి చేయాలి అనుకుంటే, నీ చుట్టూరా ఎన్విరాన్మెంట్ కూడా, నీ పేరెంట్స్ అయినా, నీ ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా కానీ నీ చుట్టూరా ఎన్విరాన్మెంట్ మొత్తం నీకు సపోర్ట్ చేస్తుంది. కానీ ఒకటి చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఏ వర్క్ చేస్తున్నావో దాన్ని మొత్తం హార్ట్ పెట్టి, నీ మొత్తం పొటెన్షియల్ పెట్టి నువ్వు చేయాలి. నేను ఇప్పుడు కూడా ఒక కార్పొరేట్ జాబ్ చేసుకుంటా, ఒక ఫిట్నెస్కి నా క్లయింట్స్ని కోచింగ్ చేసుకుంటా, నాకు నేను మీల్స్ ప్రిపేర్ చేసుకుంటా, నాకు నేను ఎవ్వరు లేకున్నా నేను ఈరోజు కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యి, ఓకే నాతో ఒకడు వస్తేనే నేను వర్కౌట్కి వెళ్తాను అనేది నాకు లేదు. నేను వర్కౌట్ అనే కాదు, నువ్వు ఎప్పుడైతే ఒకరి మీద ఒకరు వస్తే నేను ఈ పని చేస్తా, ఒకరు నాతో వస్తే నేను ఈ వర్క్ చేయగలుగుతా అంటే, నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండకపోతుంది. స్టేజ్ అంటే నేను ఏదో పెద్ద ఇక్కడ లేను, బట్ ఆ ముందుండే సుజిత్ కంటే ఈరోజు ఉండే సుజిత్ చాలా 100% బెటర్. ఏదో చేసేద్దామని కాదు, బట్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం. నేను ఈ వీడియోస్లో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, నా లైఫ్ స్టైల్ని నేను డాక్యుమెంట్ చేసుకుంటున్నా, నన్ను నేను ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నా, మీరు కూడా ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి. నేను ఒక కార్పొరేట్ జాబ్ చేయడం, ఒక 10 hours జాబ్ చేయడం ఒక ఎక్స్క్యూజ్ కాదు. మీ ఫిట్నెస్కి కానీ మీ లైఫ్ స్టైల్లో మీరు ఏదో ఒకటి అచీవ్ చేయాలంటే కూడా అది అస్సలు ఎక్స్క్యూజే కాదనమాట. సో దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ వీడియోస్ చాలా నేర్పిద్దామని ట్రై చేస్తా. మీరు నేర్చుకోవచ్చు, నేను చాలా చెప్తాను. దానిలో మీకు ఏదైతే యూస్ఫుల్లో అవే తీసుకోండి. మీ లైఫ్ స్టైల్కి ఏదైతే రిలేట్ అవుతుందో అవే ఫాలో అవ్వండి. అంతేగాని నేను చెప్పినవి అన్నీ ఫాలో అయిపోవాలని కాదు. చాలామంది చాలా చెప్తారు, నేను కూడా చాలా చెప్తాను, నాకు సెట్ అయ్యేది చెప్తాను. కానీ అందులో నుంచి మీకు ఏవైతే సెట్ అవుతాయో అవే తీసుకోండి. ఇప్పటి నుంచి కూడా మనం ఏ వర్క్ చేసినా కానీ ఓ 10 మందిని మైండ్లో పెట్టుకొని చెయ్యము. మనల్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటున్నామో అనేదే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, జిమ్లో ఇంతమంది ఉన్నారు, ఒక 50 people ఉన్నారు ఇప్పుడు జిమ్లో. వాళ్ళందరూ నన్ను ఏమనుకుంటారో, నేను ఇప్పుడు వీడియో తీస్తున్నా, 50 people మధ్యలోనే తీస్తున్నా. ఇప్పుడు ఆ 50 people నా గురించి ఏమనుకుంటారో అనుకుంటే నేను ఇప్పుడు ఈ వీడియో కూడా తీయలేను. సో అట్లా అనమాట. ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి, ఇంకా మాట్లాడదాం. ఆల్మోస్ట్ ఇందాక నేను 10:30కి వచ్చినాం, 10:30కి వచ్చినా, ఇప్పుడు ఆల్మోస్ట్ 11:23 అవుతుంది టైం. సో ఫస్ట్ అయితే వర్కౌట్ మొత్తం ఫినిష్ చేసుకొని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడతా. ఈ వీడియో కొంచెం లెందీ ఉండొచ్చు, బట్ స్టిల్ ఓకే, లెట్స్ గో.
సో చెప్పినా కదా, బ్యాక్ టు ద టాపిక్ వచ్చేస్తే, మనం ఏది స్టార్ట్ చేసినా కానీ చాలా అంటే చాలా క్రిటిసిజం వస్తుంది స్టార్టింగ్లో. అవన్నిటికీ రెడీగా ఉంటేనే ఏదైనా కానీ స్టార్ట్ చేయాలి. సో చాలామంది చాలా అంటారు, బట్ దెన్ ఇట్ డజంట్ మ్యాటర్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు ఎవ్వరు మనతోని లాస్ట్ వరకు ఉండరు. ఒకవేళ అన్నా కానీ దట్ ఈస్ టోటలీ ఫైన్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తుర్రు, అది మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థం కాదు. సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ మనం చేసే ముందు, ఏదైనా కానీ మనం ఏమైనా చెప్తున్నామంటే, ఇప్పుడు ఒక 100 మంది రూమ్లో ఉన్నారంటే దానిలో 50 మంది మనల్ని చూసి నవ్వుతారు, ఇంకో 30 మంది ఏం చెప్తున్నాడు లేడు అనుకుంటాడు, ఇంకో 20 మందే మనకి వింటారు. ఓకేనా? సో ఇప్పుడు ఆ 70 పీపుల్ ఏమనుకుంటారు అని మనం ఆలోచిస్తే మనం ఇంకా మన పనిని మనం చేయలేము, అండ్ ఆల్సో మనం చెప్పాలి అనుకున్నది చెప్పలేము. సో ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కూడా రీజన్ ఏంటి అంటే, మీరు ఏదైనా కానీ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. మనం పర్ఫెక్ట్గా ఉన్నామా కాదా, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా, మనల్ని ఏమనుకుంటారు, ఇవన్నీ కాకుండా స్టార్ట్ చేయాలి అంతే. సో ఎప్పుడు కూడా ఈ టైంలో, ఈ ఏజ్ గ్రూప్లో, ఒకవేళ మీరు ఒక 16, 17 ఇయర్స్, 18 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ లోపల అయితే ఈ మాట అయితే గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో కానీ మీరు తినే ఫుడ్కి, ఆ టేస్ట్లకి, మ్యాక్సిమం ఫుడ్కి ప్రయారిటైజ్ కావాలి, బట్ దెన్ టేస్ట్లకి, నేను తినే ప్రతి మీల్ ఒక టేస్ట్ లెక్క ఉండాలా, ప్రతిదీ మంచిగా ఉండాలి అనుకుంటే కుదరదు. హాఫ్ ఆఫ్ ద టైం మీరు ఏం తినాలి అనే దాని మీదనే డెసిషన్ తీసుకోవడానికి హాఫ్ డే పోతుంది. సో ఈ టైంలో ఎప్పుడు కూడా మా మమ్మీ మా డాడీ ఓ 2 థింగ్స్ చెప్తారు. మా మమ్మీ ఎప్పుడు ఏం చెప్తుంది అంటే, ఈ టైంలో మీరు ఫుడ్కి ఇంత ప్రయారిటీ ఇస్తే, ఈ టైంలో మీరు ఈ టేస్ట్లకి, ఫుడ్కి కాదు, ఈ టైంలో మీరు ఏం తినాలా ఆ టేస్ట్లకి అంత ప్రయారిటైజ్ ఇస్తే హాఫ్ ఆఫ్ ద డే మీరు ఏం తినాలో డిసైడ్ చేసుకోవడంలే పోతుంది. ఇంకా మీరు ఏం చేయాలనో ఆ థాట్స్ అసలు రావు. అండ్ ఇంకోటి ఏంటంటే, వేకింగ్ అప్ ఎర్లీ. మా డాడీ ఎప్పుడు ఒకటి చెప్తుంటాడు, ఏంటిదంటే, ఒక మొగోడు అంతసేపు నిద్రపోవద్దు ఒక ఇంట్లో. ఏంటంటే ఎంత నిద్ర అయితే పోతుందో అంత టైం వేస్ట్ అయిపోతుంటుంది. రికవరీకి నిద్ర ఇంపార్టెంటే, కానీ ఇంతసేపు ఏంటంటే ఒక 9 వరకు, 10 వరకు, 11 వరకు నిద్రపోతుంటే ఇంకా పని ఎప్పుడు చేస్తాం? అన్న అవర్స్ నిద్రపోతుంటే. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు ఎక్కువ నిద్రపోతున్నా కానీ నాకు అదే గుర్తొస్తుంటుంది అనమాట, ఏంటిది నేను ఏం చేస్తున్నా లైఫ్లో అనేది. సో నిద్ర అనేది ఒక రికవరీకి పెట్టుకోండి, అంతేగాని అది ఒక యుద్ధం లెక్క నిద్రపోవద్దు. ఆల్మోస్ట్ ఒక 6 to 7 అవర్స్ నిద్రపోతే సరిపోతుంది. గట్టిగా ఇప్పుడుండే లైఫ్ స్టైల్కి, ఇప్పుడుండే టైంకి, ఇప్పుడుండే జనరేషన్కి, పీపుల్కి అంత నిద్ర సరిపోదు కూడా. 6 to 7 అవర్స్, మ్యాక్సిమం 5 to 6 అవర్స్ కూడా ఉంటుంది. నాకైతే ఆల్మోస్ట్ 5 to 6 అవర్సే ఉంటుంది స్లీప్. సో ఇప్పుడుండే టైంని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఎక్కువ టేస్టీ ఫుడ్ తినాలా అంటే వీక్లీ ఒకసారి, 2 వీక్స్కి ఒకసారి మంచిగా తినచ్చు. నిద్ర కూడా 6 అవర్స్, 7 అవర్స్ మోర్ దెన్ ఎనఫ్. ఆ టైం అంతా మ్యాక్సిమం మనం ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచించడమే కాకుండా చేయడం కూడా స్టార్ట్ చేయండి. సో మన వీడియోస్లో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఒకవేళ మీరు ఫుల్ టైం జాబ్ చేస్తున్నా కానీ, ఫుల్ టైం వర్క్ చేస్తున్నా కానీ, మీ ఫిట్నెస్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, మనల్ని మనం పర్సనల్గా ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మనల్ని మనం ఎట్లా ప్రాపర్గా ప్రజెంట్ చేసుకోవాలి, వాటి మీద అన్నిటి మీద వీడియోస్ ఉంటాయి. ఇవన్నిటిని కవర్ చేస్తే ఒక పర్సన్ ఎట్లా మంచిగా ఇంప్రూవ్ అవ్వచ్చు అనే దాని మీద వీడియోస్ అన్నమాట. సో వన్ థింగ్ ఒక పర్సన్కి చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే, ఇంత ఫుల్ టైం చేస్తున్నా కానీ మళ్ళీ ఎందుకు పార్ట్ టైం ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇస్తున్నావు అంటే, ఒక పర్సన్కి ఒక ప్యాషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక ప్యాషన్ని పర్సీవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పర్సీవ్ చేయడం అంటే ఆ ప్యాషన్లో వర్క్ చేయడం అండ్ ఆల్సో దానిలో ఇంప్రూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మన ఫుల్ టైం జాబ్ ఒక్కటే కాదు మన లైఫ్లో ఉన్నది, మనకు చాలా ఉన్నాయి ఇంకా చేయడానికి. సో పార్ట్ టైం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక ప్యాషన్ పెట్టుకోవాలి, దాని మీద వర్క్ చేస్తున్నట్టు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం దేని మీద వర్క్ చేస్తుంటే మనకు లైఫ్లో. సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఒకవేళ ఇప్పుడుండే సర్కమ్స్టెన్సెస్కి, ఇప్పుడుండే టైంకి ఒకటే దాని మీద నడుస్తుంటే మన లైఫ్ అనేది అక్కడే స్టక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో సెకండ్ పార్ట్ టైం జాబ్ అనేది మీరు ఇండియాలో ఉంటున్నా, యూఎస్లో ఉంటున్నా,
చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను ఏదో బయట కంట్రీకి పోతేనే నేను పార్ట్ టైం చేస్తా, ఇక్కడ ఉంటే నేను పార్ట్ టైం చేయలేను, మా పేరెంట్స్ ఏమో అనుకుంటారు, మా పక్కింటి వాళ్ళు ఏమో అనుకుంటారు, మా ఎదురింటి వాళ్ళు ఏమో అనుకుంటారు అని చాలా మంది ఇక్కడ పార్ట్ టైంకి పెద్ద ఇంపార్టెన్స్ ఇయ్యరు అనమాట. సో మీరు ఇట్లా బయటికి పోయి చేసేదే కాకుంటే మీకు ఒకవేళ దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, ఒక డాన్స్ అయినా, ఒక సింగింగ్ అయినా, ఒక ఏమంటారు, ఒక డ్రాయింగ్స్ అయినా, ఒక పెయింటింగ్స్ అయినా, ఏవైనా కానీ మీ పార్ట్ టైంలో ఒకటి ఇంక్లూడ్ చేసుకోండి. దాన్ని కొంచెం మానిటైజేషన్ చేసేటట్టు ట్రై చేయండి. మీరు ప్రతి ఒక్కటి మీకు వచ్చిన పని ఎప్పుడు కూడా ఫ్రీగా చేయొద్దు. ఓకేనా? సో దాన్ని మానిటైజ్ చేసుకునేటట్టు ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చాలా లైఫ్లో సాటిస్ఫాక్షన్తో పాటు మీకు మనీ కూడా జనరేట్ అవుతుంటుంది అనమాట. సో ఇవి చెప్దాం అనుకుంటున్నా. పార్ట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇప్పుడుండే సర్కమ్స్టెన్సెస్కి, ఇప్పుడుండే జనరేషన్కి మనం డెవలప్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఒక దాని మీద టోటల్లీ ఒకటే దాని మీద డిపెండ్ అవ్వకుండా, మనకు ఒకవేళ ఒక టైంలో అది వర్కౌట్ కాకపోతే దీని నుంచి మనీ జనరేట్ చేసేటట్టు ఉండాలన్నమాట. సో అది ఈరోజు వీడియో. అండ్ ఆల్సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ ఎనీ వన్ ఆఫ్ యూ, అట్లీస్ట్ వన్ ఆఫ్ యూ. ఓకే, ఈ రోజు నువ్వు ఒక జీరో లెక్క ఉండొచ్చు, నేను కూడా ఒక జీరోనే ఈరోజు. బట్ ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ డూయింగ్ సంథింగ్. నువ్వు ఒక 1% ఇంప్రూవ్ అవుతున్నావు అంటే గో అహెడ్ అండ్ డూ ఇట్. నథింగ్ లైక్ దట్. ఈరోజు నేను ఆ 6 years నుంచి ఆలోచించుకుంటా చేయాలా వద్దా అనుకుంటా ఉండడం కంటే, నేను ఒకవేళ ఏదో ఒకటి రైట్ ఆర్ రాంగ్ చేసి ఉంటే ఈరోజు ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉంటుండే. నో మ్యాటర్ వాట్, బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్. ఇంకా ఇప్పటి నుంచి ఈ వీడియోస్ అనేవి కొంచెం కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం. ఈ పార్ట్ టైం అండ్ ఆల్సో ఈ కార్పొరేట్ జాబ్ 10 hours జాబ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 24 hours ఉన్నది డేలా. 24 hoursలో నా జాబ్ 10 hours ఉంటుంది, ఫుల్ టైం జాబ్. 10 hoursలో కంప్లీట్ చేసిన తర్వాత 2 hours ట్రావెలింగ్ ఉంటుంది నాకు. 1 hour మార్నింగ్, 1 hour ఈవినింగ్. సో ఆ 2 hours తీసేస్తే మనకి డేలా 10 hours + 2 hours 12 hours పోయింది. 5 to 6 hours, 6 hours స్లీప్ అనుకోండి, 18 hours వెళ్ళిపోయింది అక్కడ. మనకి ఇంకా 6 hours ఉన్నది. 6 hoursని మనం ఎట్లా యూటిలైజ్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. ఆ 6 hoursలో 1 hour ఒక కుకింగ్కి తీసేయండి. త్రూ అవుట్ ద డే 1 hour తీసేసేయండి. ఇంకా 5 hours ఉన్నది. ఇంకో 1 hour మీ ఫ్రెషన్ అప్కి కానీ, మీ త్రూ అవుట్ ద డే మన నార్మల్ యాక్టివిటీస్కి కానీ తీసేస్తే ఇంకా 4 to 3 hours మిగిలే ఉంటుంది. సో ఆ 3 to 4 hours మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో నేను రోజు వస్తున్నా, ఒక నెట్ఫ్లిక్స్ చూస్తున్నా, ఒక సిరీస్ చూస్తున్నా, అయిపోయింది అంటే అట్లనే ఉండిపోతుంది. ఆ 4 hours మనం ఏం చేస్తున్నాం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఈ వీడియో ఇప్పటికే చాలా లెందీ అయిపోయి ఉంటుంది. But still that's fine. If anyone is watching, if anyone want to improve in life, it is totally fine to know information తెలుసుకోవడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ థింక్ నేను కట్ చేయకుండా ఇంతసేపు మాట్లాడుతున్నా. ఎవ్రీథింగ్ ఫర్ ఎ రీజన్. లెట్స్ గో, లెట్స్ డూ ఇట్. ఎక్కువ ఆలోచించొద్దు, ప్లాన్ వేసుకోవాలా, నడుస్తుండాలా. ఎక్కువసేపు కూడా ప్లాన్ వేయొద్దు. వెదర్ మనం ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ అ రైట్ డైరెక్షన్ ఆర్ నాట్. ఆ తర్వాత ప్లాన్ చేంజ్ చేయాలి, నాట్ ద గోల్. ఓకే, ఎప్పుడు కూడా ఏదైనా చేసేటప్పుడు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ దిస్ రైట్ డైరెక్షన్, చేంజ్ ద ప్లాన్, నాట్ ద గోల్. ఆ గోల్ని అట్లనే పెట్టుకోండి. ప్లాన్ని కొంచెం మాడిఫై చేసుకుంటా నడుస్తుంటే వీ విల్ రీచ్ ద గోల్. ఓకే, వర్కౌట్ అయితే లేదు, నెక్స్ట్ వేరే గోల్. ఇది వర్కౌట్ అయితే లేదు, నెక్స్ట్ వేరే గోల్. అట్లా పెట్టుకుంటూ పోతే ఏమవుతుంది అంటే మనం ఒకటి హాఫ్ వే వరకు వస్తాం, దాన్ని వదిలేస్తాం ఆడ. మళ్ళీ ఇంకోటి హాఫ్ వే వరకు వస్తాం, దాన్ని వదిలేస్తాం అక్కడ. నెక్స్ట్ వీడియోస్లో కూడా కవర్ చేయడానికి ఇంకా చాలా ఉండాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియోస్ దేని మీద చేద్దాము అనే ఏమన్నా టాపిక్స్, మీకు ఐడియాస్, మీరు ఒకవేళ చూస్తుంటే ఎండ్ వరకు మీకు ఒకవేళ ఏమన్నా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి, పక్కా చేద్దాం. అండ్ ఆల్సో వచ్చే వీడియోస్లో మన పర్సనల్ డెవలప్మెంట్ కానీ, చాలామంది ఈ సప్లిమెంట్స్ మెయిన్ థింగ్, చాలా అంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇది యూజ్ చేస్తే అది అయిపోతుంది అని. దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. అండ్ ఆల్సో ఈ రోజుకైతే ఇంతే, ఈ వీడియోకైతే ఇంతే. ఐ హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ ఒక కార్పొరేట్ జాబ్ చేయడం మాత్రం ఒక ఎక్స్క్యూజ్ కాదు మీ ఫిట్నెస్కి, మీ ప్యాషన్కి, ఏదైనా కానీ చేయడానికి.
అండ్ ఆల్సో ఏదైనా కానీ స్టార్ట్ చేసే ముందు ఎక్కువ ఆలోచించొద్దు, ఒక ప్లాన్ పెట్టుకొని వెళ్ళిపోండి. అట్లా పక్కన వాళ్ళ గురించి అసలుకే ఆలోచించొద్దు. ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, లైఫ్ మీది. సో ఇవి అన్నమాట ఈ టేక్అవేస్ ఈ వీడియోకి. సో కీప్ గోయింగ్. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ ఎనీ వన్ ఆఫ్ యూ. అండ్ యా, చాలాసార్లే రిపీట్ చేసిన ఇది, అదే రిపీట్ చేస్తాం మళ్ళా. I hope this video helps. See you guys in the next video.